Hi friends, this is Dr. Era Gukant, a consultant pulmonologist, Medicare Hospital. నా ముందున్నది డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిషియన్, పల్సార్. ముందుగా వాళ్ళ ఇంట్రొడక్షన్ చూద్దాం. అండ్ చాలా మటుకు ఏంటంటే మా లంగ్ డిజీజెస్ అంటే ఏదైతే లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు క్రానిక్ మెడిసిన్స్ వాడుతుంటారు. అది పెయిన్ కిల్లర్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ దెన్ డెఫినెట్లీ ఒక వర్డ్ యూజ్ చేస్తాం ఏంటిది బోన్ వీక్ అవడం, బోన్ ఎఫెక్ట్ అవ్వడం, దాని హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ స్టిరాయిడ్ వాడగానే సార్ స్టిరాయిడ్స్ ఇస్తున్నారా, మా బోన్స్ అన్నీ వీక్ అయిపోయినాయి, ఇది అన్ని అపోహ, ఈ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. సో వాటి గురించి మనం కొంచెం తెలుసుకుందాం. అంటే ఏంటిది, మనం ఎలా ఎప్పుడు భయపడాలి, ఎలా స్క్రీనింగ్ చేయాలి, ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఎందుకంటే ఈ మెడిసిన్స్ మనం కొన్నిసార్లు ఆపలేము, బట్ ద సేమ్ టైం మనం దీని ప్రికాషన్స్ ఎప్పుడు మీకు రిఫర్ చేయాలి, ఎప్పుడు ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ చేయాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కమింగ్ దిస్ వీడియో. ఓకే సాయి చంద్ర గారు, ముందు మీ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ చేయండి, సో దట్ నేను మీకు అన్ని క్వశ్చన్స్ ఒకటి అడుగుతుంటాను. నా పేరు డాక్టర్ సాయి చంద్ర. నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపూర్. తర్వాత సేమ్ 10th క్లాస్ భాష్యంలో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ చైతన్య, తర్వాత ఎంసెట్ ప్రైవేట్ ఏ కేటగిరీ 1300 ర్యాంక్ వచ్చింది. సో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో ప్రైవేట్ ఏ కేటగిరీ. గుడ్. తర్వాత అదే ఇయర్ డిఎన్బి జాయిన్ అయ్యాను. 13 to 16 మ్యాంగ్లూర్లో చేశాను. ఇంకా బేసిక్గా మా వైఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. కేవలం ఆవిడ గురించి హైదరాబాద్కి రావడం. దానికి ముందు నా చిన్నప్పుడులో నాకు తెలిసి 2 సార్లు వచ్చాను హైదరాబాద్కి. మా బంధువుల పెళ్ళికి వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు రాలేదు. మా వైఫ్ జాబ్ కదా, తప్పదు ఇంకా రా. అంటే ఇప్పుడు ఇంట్లో లేడీస్ చెప్పిందే కదా అంతే. సార్ నైస్ సార్. సో చాలామంది ఇప్పుడు మేము చూస్తుంటాం, అలర్జీ కంట్రోల్ చేయాలన్నా కొన్నిసార్లు ఇనియల్ స్టిరాయిడ్స్ ఇస్తుంటాం, ఓరల్ స్టిరాయిడ్, అంటే ఇవన్నీ స్టిరాయిడ్స్ ఇస్తూ కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అంటే చాలాసార్లు యూజ్ చేసి రిస్ట్రిక్ట్ చేస్తుంటాం, కానీ అప్పుడప్పుడు కంట్రోల్ డిజీజ్ చేయడానికి మేము రిస్ట్రిక్ట్ చేయకుండా వాడాల్సి వస్తుంది. కానీ దీని ఇంపాక్ట్ బోన్ మీద ఎంత ఉంటుంది, అంటే ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు ఇంపాక్ట్ బోన్ మీద ఏమైతుంటుంది, అంటే మనం ఏం చేస్తే బెటర్ అన్నట్టు మీ నుంచి ఇన్పుట్స్. యా, మీరు అన్నట్టు అదే సార్, మనకి కొన్ని పల్మోకి ఆర్థోకి కొన్ని కామన్ టాపిక్స్ ఉన్నాయి సార్. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారో వాళ్ళలో వచ్చే కామన్ కండిషన్స్ ఏంటంటే, ఒకటి ఆస్టియోపోరోసిస్, ఇంకోటి పోస్ట్ కోవిడ్ ఈ ఏవియన్ హిప్ సార్. సో ఏవియన్ హిప్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద స్టేజ్. సో పేషెంట్ని చూస్తాం, ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎక్స్రే, దెన్ ఎంఆర్ఐ. మనకి ఎంఆర్ఐలో ఫికట్ అండ్ ఆర్లెట్ క్లాసిఫికేషన్ ప్రకారంగా స్టేజ్ 1, 2, 3, 4. సో దీని ప్రకారంగా వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ అవసరమా లేదా దీన్ని బట్టి మనం చెప్తాం సార్. లైక్ సివియర్ పెయిన్ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, నడవలేకపోతున్నారు, అసలు అడుగు వేయలేకపోతున్నారు, ఆల్రెడీ ట్యాబ్లెట్లు వాడారు అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ హిప్ రీప్లేస్మెంట్ సార్. డిఫార్మిటీ వచ్చింది, హిప్ జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిందంటే ఇనిషియల్గా కొంతమంది సర్జన్స్ కోర్ డీకంప్రెషన్ సజెస్ట్ చేస్తారు, బట్ కొంతమంది సర్జన్స్ ఒపీనియన్ ఏంటంటే కోర్ డీకంప్రెషన్ వల్ల పెద్ద యూజ్ ఉండదు అని చెప్పేసి. ఓకే. సో బై అండ్ లార్జ్ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి, వాళ్ళ ఇబ్బంది బట్టి, వాళ్ళు ఆల్రెడీ మందులు వాడినా తగ్గట్లేదు అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ హిప్ రీప్లేస్మెంట్ సార్. టోటల్ హిప్ రీప్లేస్మెంట్, మళ్ళీ సిమెంటెడా అన్సిమెంటెడా ఇవన్నీ ఏంటంటే ఇంకా లైక్ వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ బోన్ క్వాలిటీ బట్టి, కెనాల్ డయామీటర్ బట్టి, సో దీని మీద బై అండ్ లార్జ్ డిపెండ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్ అవుతాయి. సో ఆస్టియోపోరోసిస్ ఏంటంటే కామన్గా స్పైన్లో మనం ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ చూస్తాం. సో చాలా మంది లైక్ సంవత్సరానికి కంపల్సరీ నేను 2 చూస్తాను సార్. నడుము నొప్పితో వస్తారు, ఎక్స్రే తీస్తే డౌట్ఫుల్గా కొంచెం బోన్ హైట్ తగ్గుంటుంది, ఎంఆర్ఐ చేస్తే దాంట్లో వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ అనమాట. సో అగైన్ లైక్ రెగ్యులర్గా వైటమిన్ డి, కాల్షియం లెవెల్స్ చెక్ చేయించుకోవడము, సన్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎంతవరకు అవసరమో అంతవరకే మనం స్టీరాయిడ్స్ ఇవ్వడము. తర్వాత ఎర్లీ ఇంటర్వెన్షన్ లైక్ ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ మీకు తెలిసిందే కదా సార్. లైక్ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో మనము ఈ టెరిపారటైడ్ వచ్చింది, డెరినుసుమాబ్ వచ్చింది, తర్వాత వాళ్ళకి ప్రాపర్ ఎక్సర్సైజెస్ చెప్తాము. సో ఇలా సార్. ఇంకా మజిల్ వీక్నెస్కి వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఇవి ఇట్లా సార్. ఇప్పుడు చాలామంది మనకు ఒబేసిటీ ఉంటారు, చాలా లావుగా ఉంటారు, రైట్? లావుగా ఉన్న వాళ్ళు ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంటాయి, రైట్?
అట్ ద సేమ్ టైం లంగ్ డిసీజ్ ఏంటంటే స్లీప్ యాప్ని అంటాం. అంటే కొందరు డయాగ్నోజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటారు. కొందరు డయాగ్నోజ్ అవుతారు, కొందరు ఎర్లీగా ఉంటారు, కొందరు రెండు ఎర్లీ స్టేజ్లో ఉంటారు. సో వాళ్ళల్లో ఇవి ఎప్పుడు ఆస్టియోఆర్థరైటిస్కి కన్సిడర్ చేయమంటారు? అంటే స్లీప్ యాప్నియా పేషెంట్స్లో కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే వెయిట్ రిలేటెడ్ లైక్ ఈ చేంజెస్ వస్తుంటాయి. మీరు ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? అంటే స్లీప్ యాప్ ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఎప్పుడు మీరు ట్రీట్మెంట్ అనేది అంటే సర్జికల్గా మెడికల్గా వెన్ టు కన్సిడర్, వెన్ టు రిఫర్? ఎస్. సో మాకు మెయిన్గా నీ రీప్లేస్మెంట్స్ చేసేటప్పుడు వాళ్ళు చాలా ఒబీస్గా ఉంటారు సార్. సో నేనేం చేస్తానంటే బిఎంఐ ఎవరైతే 30 ఉంటారో ఆబ్వియస్గా, సో ఇమీడియట్గా నేను ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ రిఫర్ చేస్తాను సార్. సో వెయిట్ తగ్గండి అని చెప్తాను. సో నాకు ఎందుకంటే ఇప్పుడు వెయిట్ తగ్గడం గురించి డాక్టర్ల కంటే పేషెంట్లకి ఎక్కువ తెలుసు ఇప్పుడున్న సోషల్ మీడియా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు, కాకపోతే ఫాలో అవ్వలేరు పాపం, వాళ్ళకున్న వర్క్ స్కెడ్యూల్ వల్ల ఆర్ వాట్ ఎవర్. కొంతమంది అయితే లిటరల్గా లైక్ వెయిట్ తగ్గండి అనగానే వాళ్ళకి ఇంక ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట. సార్ అన్నీ ట్రై చేసాం సార్, మా వల్ల అవ్వట్లేదు, నేను రోజుకి తినేది ఇంత అన్నమే అని. సో మేబీ ఈ హైపోథైరాయిడ్ డయాగ్నోస్ కాకపోవడం వల్లనో లేకపోతే మరి ఏమన్నా మెటబాలిక్ సిండ్రోమో ఏమో సార్. సో కొంతమంది పేషెంట్స్లో అది డయాగ్నోజ్ అవ్వట్లేదు. సో ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఫిజిషియన్ హెల్ప్ తీసుకొని సో వెయిట్కి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ కొన్ని జనరల్ అడ్వైజులు ఇస్తాను సార్. లేట్గా తినడం అవాయిడ్ చేయండి, కుదిరితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏమైనా చేయండి, డైలీ 100-200 గ్రామ్స్ కీరా కానీ క్యారెట్ ఏమైనా తీసుకోండి, కొంచెం ఫైబర్ యాడ్ అవుతుంది. సో ప్రాపర్గా వాటర్ తీసుకోండి, అలారం పెట్టుకొని ఎవ్రీ 2 అవర్స్కి అలారం పెట్టుకొని వాటర్ తాగండి ఇట్లా. సో బేసిక్గా మోటివేషన్ ఉంటుంది సార్ చాలా మందికి. అంటే మేజర్గా ఎంత యాక్టివ్గా ఎంత ఫిట్గా ఉన్నారు. ట్రూ సార్, బట్ అట్ ద సేమ్ టైం అవేర్నెస్ అంతే సార్. ఇప్పుడు మనకు అది స్టెప్ కౌంట్ అని వచ్చాయి, ఇప్పుడు యాప్స్ వచ్చాయి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వన్ గుడ్ థింగ్ ఈజ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఆర్ గివింగ్ ఆఫర్, లైక్ ఇప్పుడు ఇయర్లీ ఇన్ని స్టెప్ కౌంట్స్ అయితే దే ఆర్ గివింగ్ ఇన్సూరెన్స్ ఫ్రీ. సో దీస్ ఆల్ గుడ్ థింగ్స్ అని అంటే వెయిట్ లాస్ దానికి. అండ్ వెయిట్ లాస్ మెడిసిన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు, లైక్ వీక్లీ వన్స్ ఇంజెక్షన్, రైట్? సో అవి ఉన్నాయి. మెయిన్గా ఎప్పుడు మీకు అంటే మా స్లీప్ యాప్నియా పేషెంట్స్ని ఎప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ టు రిఫర్ ఫర్ ఆర్థోపెడిషన్? అంటే స్లీప్ యాప్నియా వాళ్ళు వెయిట్ ఉంటాయి, డెఫినెట్లీ ఎర్లీ ఓఏ ఉంటాయి అని చెప్పాను ఇంతకుముందు. మీకు ఎప్పుడు మేము వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి ఎప్పుడు రిఫర్ చేయాల్సి వస్తుంది? అది నా మెయిన్ కన్సర్న్. ఓకే, అంటే వాళ్ళకి ఇంకా ఎప్పుడైతే అని డైలీ బేసిస్ ఈవెన్ 100-200 మీటర్స్ వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారో అప్పుడు డెఫినెట్గా వాళ్ళని మనం కన్సిడర్ చేయాలి సార్. మెయిన్గా వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇండియన్ టాయిలెట్కి వెళ్ళడం చాలా ఇబ్బంది అనమాట. మెట్లు ఎక్కడం వెళ్ళడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది. మీరు అన్నట్టు ఇప్పుడు 35-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా బాగా ఒబేస్ అయిపోయి సివియర్ నీ పెయిన్స్తో వస్తున్నారు సార్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో అయితే మనం ముందుగానే టీకేర్ చేయొచ్చు సార్. ఆస్టియోఆర్థరైటిస్కి మరీ 40స్కే టీకేర్ చేయలేము కాబట్టి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిఫర్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం బెటర్ సార్. అంటే ఏదైతే రిస్ట్రిక్టెడ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్స్ అలా ఉన్న వాళ్ళని కంపల్సరీ వి నీడ్ టు స్క్రీన్. ఎవరైతే కింద కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇండియన్ టాయిలెట్కి ఇబ్బంది పడుతున్నారు, లైక్ ఈవెన్ 100-200 మీటర్స్ కూడా వేయలేకపోతున్నారు, అలాంటి వాళ్ళకి కంపల్సరీ స్క్రీనింగ్ చేస్తే బెస్ట్. అవును సార్, రైట్. ఇంకోటి సార్ ఒక పాయింట్ చెప్తాను. చాలా మంది ఎక్స్రేలు తీస్తున్నారు సార్, కాకపోతే స్టాండింగ్ ఎక్స్రే చేయించాలి సార్ మోకాళ్ళకి. ఎందుకంటే పడుకోబెట్టి ఎక్స్రే తీస్తే మనకి నిజంగా మోకాలు ఎంత అరిగిందనేది అర్థం కాదు. సో స్టాండింగ్ ఎక్స్రేలోనే మనకి ప్రాపర్గా డిఫార్మిటీ ఎంత ఉందనేది, ఎందుకంటే మన బరువు మోకాల మీద పడుతుంది కాబట్టి. సో ప్రాపర్గా అది వేరస్ డిఫార్మిటీ ఏమైనా ఉన్నా డిఫార్మిటీ తెలుస్తుంది, జాయింట్ స్పేస్ ఏమైనా తగ్గినా కరెక్ట్గా అసలు జాయింట్ స్పేస్ ఎంత తగ్గింది అనేది మనకి స్టాండింగ్ ఎక్స్రేలోనే బయటపడుతుంది సార్. ఇంకో క్వశ్చన్ సార్, అంటే రిలేటెడ్ టు ఇప్పుడు ఇది సార్ మామూలుగా మన ఇళ్లలో కొంతమంది ఉంటారు గురకలు పెట్టేవాళ్ళు. ఓకే, ఈ గురకలు పెట్టేవాళ్ళు ఎలా ఉంటారంటే, కొంతమంది ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎవరైనా గురక పెడుతున్నట్టే నాకు అసలు నిద్రే రాదు. సో వెళ్ళి వాళ్ళని లేపుతాం, సరే నువ్వు దండం పెడతా, నువ్వు వేరే రూమ్ వెళ్ళి పడుకోరా అని. సో వీళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఏంటి సార్? గుడ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నిద్రపోయి గురకపెట్టిన నిద్రపోతారు, వాళ్ళకి ఏం తెలియదు. ఏదున్న బెడ్ పార్ట్నర్ అంటే వైఫ్ స్నోరింగ్ చేస్తే హస్బెండ్ స్నోరింగ్ చేస్తే వైఫ్కి, సో బెడ్ పార్ట్నర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి స్లీప్ అసలే ఉండదు. ఏ రేంజ్లో అంటే ఏదో పక్క రూమ్లో పడుకున్నా కూడా ఇబ్బంది, ఆ స్టేజ్ వాళ్ళు కూడా ఉంటారు. ఏదో పక్కన కాదు, పక్క రూమ్లో కూడా. సో అట్లాంటి అంత స్నోరింగ్ ఉన్న వాళ్ళు
చాలామంది ఏమనుకుంటారు, మా గుర్రు పెట్టి పడుకుంటున్నాడు, వాడికి ఏంది అంచెలు మొద్దు నిద్రపోయాడు, నేను సఫర్ అయ్యాను అంటారు, అంటే పక్కన వాళ్ళు. బట్ దీంట్లో టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ బెడ్ పార్ట్నర్ ఏమో పక్కన సౌండ్ తోటి డిస్టర్బెన్స్ తోటి నిద్ర ఉండట్లేదు. సో వాళ్ళకి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది, ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ద ట్రిగ్గర్. అంటే ఏమవుతుంది, ఆ సౌండ్ తోటి నిద్ర రావట్లేదు. వీళ్ళల్లో ఏంటిది, ప్రాపర్ నిద్రపోరు. అందరూ ఏంటిది, గుర్రు పెట్టి పడుకుంటున్నా ఇంకెంత మంచి నిద్రపోతుండు అనుకుంటారు, కానీ ప్రాపర్ నిద్రపోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరేలాగా ఇస్తాను. పడుకుంటారు, సపోజ్ చాలాసార్లు మీకు కూడా ఎదురై ఉంటుంది, ఇలా చిన్న సౌండ్, నేను ఇలా అంటాను, అరే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు భయ్, నాకు నిద్రపోనియవా అంటారు. ఒక్కొక్కసారి మనం డోర్ గట్టిగా వేస్తాం, అయినా నిద్రపోతాం, రైట్? అంటే లైట్ స్లీప్, డీప్ స్లీప్ అంటాం. సో ఈ స్లీప్ యాప్నియాలో ఏమవుతుంది అంటే, గురక వల్ల ఏదైతే ఇక్కడ బ్లాక్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్ అప్ అండ్ డౌన్ అయ్యి బ్రెయిన్ ఇన్పుట్ అయ్యి ఆ లైట్ స్లీప్, డీప్ స్లీప్లోకి వెళ్తారు అన్నట్టు. అంటే ఒకసారి నిద్రపోతుంటారు, మళ్ళీ లైట్ స్లీప్లోకి వస్తారు, మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్తారు, మళ్ళీ అంటే పడుకుంటారు, కళ్ళు మూసుకుంటారు, మార్నింగ్ లేస్తారు, కానీ ఎఫిషియెంట్ స్లీప్ ఉండదు. సో వాళ్ళు నిద్ర ప్రాపర్ మెడికల్గా ఇబ్బందే, పక్కనున్న బెడ్ పార్ట్నర్ కూడా ఇబ్బంది. అందుకే ఇద్దరిలో ఏంటిది, ముందు వీళ్ళని గురక తీసేస్తే వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, బెడ్ పార్ట్నర్, రైట్? ఆ గురక తీసేయాలంటే ప్రాపర్ స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి అన్నట్టు. చాలా మందిలో గురుకుంటుంది. ఇప్పుడు ఈవెన్ ఫ్యామిలీలో మీరు చూడండి, ఒక 5 మెంబర్స్ని అడగండి, 2-3 గురుకుందంటారు. అన్ని గురుకలకి స్లీప్ యాప్నియా కింద లేబుల్ చేయనక్కర్లేదు. ఏ గురకే ఉందో, గురకతో పాటు ఒబేస్ ఉన్నారు, వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది. క్లాసికల్గా ఎలా అంటే 3 ఉంటారు, ఆ స్లీప్ యాప్నియా పేషెంట్ ఏంటంటే కొంచెం ఖాళీగా ఉన్నారు అనుకోండి, ఫోన్ కూడా పక్కన లేదు, ఇట్లా నిద్రపోతారు విత్ ఇన్ సెకండ్స్, అంతే. కూర్చొని నిద్రపోతారు, జస్ట్ అటెన్షన్ ఇవ్వకుంటే చాలు. అట్లా డే టైమ్ స్లీపీనెస్, మతి మరుపు, కోపం ఎక్కువ ఉంటుంది, చాలా కోపం. ఎందుకంటే చిరాకు పడతారు, వెంటనే ఫీల్ అవుతారు, అరే నేను సంథింగ్ అని, కానీ అది బయటపడరు. సో ఈ అన్ని లక్షణాలు ఉండి, బీపీ ఉండి, ఇవన్నీ అంటే స్క్రీనింగ్ చేస్తాం. వీళ్ళలో కంపల్సరీ స్లీప్ స్టడీ చేయాలి. స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్ డిఫరెంట్ మోడాలిటీస్ ఉన్నాయి. మెజారిటీ మెషిన్ పెట్టుకోమంటాం, కొందరికి సర్జికల్ ఆప్షన్, కొందరికి వెయిట్ తగ్గిపోతే హ్యాపీగా అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అంటాం. సో డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ డిపెండింగ్ అపాన్ స్టేజింగ్, సివియర్గా ఉన్నారా ఏంటని దాన్ని బట్టి చేయొచ్చు అన్నట్టు. అట్లా. సార్ స్లీప్ డివైస్ ఏంటి సార్? స్లీప్ డివైస్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్లీప్ యాప్ని ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణకి ఒక ట్యూబ్ ఉందనుకోండి, ఈ ట్యూబ్ అనేది నిద్రలో ఏమవుతుంది, ఇలా కొలాప్స్ అయిపోతుంది, సన్నగా అయిపోతుంది. మెలకువనప్పుడు ఇలా ఉంటుంది. అందుకే డే టైం వాళ్ళు ఏం కంప్లైంట్ చేయరు, ఇలా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ మెషిన్ ఏంటిది, నార్మల్ ఏరే ప్రెషర్గా పోతుంది అంటే పాజిటివ్ ప్రెషర్ అంటాం. దాంతో ఏమవుతుంది, ఇట్ విల్ ఓపెన్ అప్, అంతే కదా. ఇప్పుడు ఇలా ఉన్నది ఊదుతుంటే ఏమవుతుంది, ఇట్ విల్ మెయింటైన్, అంటే లూమెన్ పేటెన్సీ మెయింటైన్ అవుతుంటుంది. సో దాంతో ఏమవుతుంది, కావాల్సిన గాలి మనకి లోపలికి వెళ్తుంటుంది, నిద్ర ఎంత పట్టాలో అంత నిద్రపోతుంది. అంటే ఇది పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ వల్ల ఈ ఎయిర్వే అనేది కొలాప్స్ కాకుండా చూస్తాను అన్నట్టు. అట్లా ఇట్స్ లైక్ చాలామంది సరే మెషిన్ మీద డిపెండ్ అయిపోయినా అంటే, మీరు ఈరోజు తిన్నారంటే ఈ రోజు కోసం, ఎగ్జాక్ట్లీ ఒక్కరోజు రాత్రి పెట్టుకుంటే ఇంకొక రోజు పని చేస్తాం, అంటే ఇంకో రోజు పెట్టుకుంటే ఇంకో రోజు, అంటే ఇట్స్ లైక్ ఇది. కానీ ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. ఎప్పుడైతే వెయిట్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఈ మెషిన్ని తీసేయగలుగుతాం. సో అందుకని ఫస్ట్ యూజ్ చేపిస్తూ మెల్లగా వెయిట్ రిలేటెడ్ ఉన్న ఆస్పెక్ట్స్, ఇప్పుడు మనం ఇంతవరకు ముందు మాట్లాడుకున్నట్టుగా కన్సిడర్ చేసుకుంటే మెల్లగా మెషిన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సాయి చంద్ర గారు, నాకు చాలా కామన్ టెస్ట్ చేస్తుంటారు రొటీన్ బయట, వీక్నెస్ అనగానే B12 అండ్ విటమిన్ డి. ఇప్పుడు ఉదాహరణకి 10 మందికి చేశాను కానీ 90%, మోర్ దెన్ 90% లో విటమిన్ డి ఉంటుంది. సో ఈ విటమిన్ డి ఇంత తక్కువ ఎందుకు, ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, రొటీన్గా అందరికీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ చేయాలా, అసలు ఎప్పుడు ఏంటిది, దాని గురించి మీకు చాలా మందికి ఏంటంటే సార్, నెలల తరబడి వైటమిన్ డి తక్కువ ఉందని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు టాబ్లెట్లు లేదా వితౌట్ డాక్టర్స్ అడ్వైజ్ ఎక్కువ నెలల తరబడి ఇంజెక్షన్లు, టాబ్లెట్లు తీసుకుంటూ ఉంటారు. సో మనం ఈ హైపర్ విటమినోసిస్ కూడా ఈ మధ్య చాలా చూస్తున్నాం సార్. సో యాక్చువల్గా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, లైక్ వైటమిన్ డి అనేది మనకి ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అయ్యి, బట్ అట్ ద సేమ్ ఇమ్యూనిటీకి చాలా అవసరం. ఈవెన్ లైక్ వైటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చిందనే కొంత డేటా కూడా ఉంది సార్. సో బట్ అట్ ద సేమ్ టైం హైపర్ విటమినోసిస్ కూడా అంత మంచిది కాదు. సో రెగ్యులర్గా వైటమిన్ డి చెక్ చేసుకుంటూ ఉండడం, బట్ వైటమిన్ డి ఓన్లీ టాబ్లెట్ ఫామ్ మీద కాకుండా లైక్ రెగ్యులర్ వాకింగ్ చేయడము, కొంచెం సన్ ఎక్స్పోజర్, తర్వాత మనం తినే ఫుడ్లో కూడా
కొన్ని చేంజెస్ చేసుకోవడం బెటర్ సార్. అంటే ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి, అంటే ఎంత ట్రీట్మెంట్, అంటే ఏంటి, అంటే దాని గురించి కొంచెం అవేర్నెస్, ఎస్ సార్. సార్ ఎందుకంటే కామన్ ప్రాబ్లం ఉంది చాలా మందిలో చూస్తున్నాను. అదే సార్, నేను యాక్చువల్గా నా ప్రాక్టీస్లో సార్ డెక్సా స్కాన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను సార్. ఎందుకంటే ఎవరికి చేయించినా తక్కువే ఉంటుంది. లైక్ ఈవెన్ డాక్టర్స్లో కూడా 50% ఆఫ్ ద డాక్టర్స్ సార్ ఆస్టియోపోరోటిక్. సో జనరల్గా నేను ఏం చెప్తానంటే రోజు వైటమిన్ డి రోజు కాల్షియం టాబ్లెట్స్ కొంతమంది వేసుకుంటే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్లు ఇవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కాల్షియం కార్బోనేట్ ఉన్న టాబ్లెట్స్లో అయితే, కాల్షియం సిట్రేట్లు అయితే ఈ జిఐ కాంప్లికేషన్స్ వచ్చేది తక్కువ. బట్ కాల్షియం కార్బోనేట్ ఉండే వాటిలో వాళ్ళకి బ్లోటింగ్ లాగా లేకపోతే గ్యాస్ట్రైటిస్ లాగా కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. సో రోజు కాకపోయినా రోజు మార్చి రోజు ఒక 3-4 months వాడమని చెప్తాను సార్. మళ్ళీ ఒకసారి వైటమిన్ డి కాల్షియం ఒకటి చెక్ చేయించుకోమని చెప్తాను సార్, అంతే. ఇంకోటి సార్, పోస్ట్ నేను ఎప్పుడైనా హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ కానీ లేదంటే ఏదన్నా 60 years వాళ్ళలో ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్, డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్ ఏమన్నా అయితే వాళ్ళకి డెనిసుమ్యాబ్, టెరిపారటైడ్ అవి సజెస్ట్ చేస్తాం సార్. సో జనరల్ పాపులేషన్ రొటీన్ గా అవుతే మేము సజెస్ట్ చేయం సార్. వాళ్ళకి ఓన్లీ టాబ్లెట్స్ తట్టు, లైక్ మరీ వైటమిన్ డి తక్కువ ఉంది ఇలా, లేదా వాళ్ళు స్టెరాయిడ్స్ మీద ఉన్నారు, లేదంటే డయాబెటీస్ ఏమన్నా ఉంది, హైపోథైరాయిడిజం ఏమన్నా ఉంది, ఇలాంటప్పుడు. చాలా మందిలో ఏంటిదంటే మనకి ఇప్పుడు ఓవర్లాప్ ఉంటాయి, అంటే లంగ్ డిజీజ్ ఉంటారు, వాళ్ళు సర్జరీకి వెళ్తారు, అంటే యాజ్ పర్ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది, హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ అవుతుంటుంది. మీరు ఇప్పటివరకు ఏమన్నా ఫేస్ చేశారా, అంటే ఆ లంగ్ డిజార్డర్స్ వల్ల వచ్చే వాళ్ళలో సర్జరీ తర్వాత ఏమైనా ఇంపాక్ట్, అంటే ఏమైనా ఇబ్బందులు చూసారా, అంటే లంగ్ రిలేటెడ్గా, అంటే వాళ్ళలో ఏమైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టిందా, ఈజ్ ఈక్వల్ టు జనరల్ పాపులేషన్, అంటే వితౌట్ లంగ్ డిజార్డర్స్ అట్లా? సార్ అంత డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు సార్. బట్ టీకేఆర్ తర్వాత పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం కేసు చూశాను సార్. ఓకే. అంటే నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత హెల్దీ పేషెంట్, మొత్తం ఫిట్నెస్ అంతా తీసుకున్నాము. సో పక్క రోజు చూస్తేనేమో సాచురేషన్స్ డౌన్ అయిపోవడం ఇలాగ చూసాను తప్ప. అదే బట్ మాకు యూజువల్గా కాల్ వస్తాయి హాస్పిటల్ నుంచి, సార్ పోస్ట్ ఆఫ్ డే 1 సాచురేషన్ లో వస్తుంది, ముందు రిఫరల్ మీరు వచ్చి చూడండి అని. అయితే చాలాసార్లు ఏమవుతుంది అంటే ఆ కేసులో అన్నిట్లో పెయిన్ వల్ల, రిస్ట్రిక్టెడ్ మోబిలిటీ వల్ల, అంటే ఎటెలెక్టసిస్ అంటే లంగ్ అనేది ఫుల్ ఎక్స్పాండ్ కాకుండా ఏమవుతుందంటే వాళ్ళలో కాంప్రమైజ్డ్ లంగ్ ఉంటుంది, అంటే లంగ్ కెపాసిటీ. ముందు నుంచి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నాయి అనుకోండి, అంటే లంగ్ డిజార్డర్స్ ఉన్నాయి, వాళ్ళలో ఏంటంటే కంపల్సరీ లో సాచురేషన్స్ ఉంటాయి. సో వాళ్ళని ఏముంటాం, మేము జస్ట్ మీరు ఆక్సిజన్ సప్లిమెంట్ చేయండి, అంటే ఇప్పుడు మనకు పెయిన్ ఉంటే ఎట్లా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నాం, మీరు సర్జరీ చేశాక వెంటనే ఫుల్ మూమెంట్ ఇవ్వరు, ఆల్వేస్ యూ విల్ అడ్వైజ్ ఎయిడ్స్, అంటే స్టిక్ ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ ఇస్తారు. అలానే మనం ఆక్సిజన్ సప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. వెరీ రేర్గా ఆ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం, అంటే ఏంటిది, మీరు చెప్పినట్టుగా పల్మనరీ ఎంబోలిజం అనేది డిజీజ్ కామన్, అది ఉందా లేదా స్క్రీనింగ్ చేసుకోవాలి అంతే. సో చాలాసార్లు ఏమైందంటే ఆక్సిజన్ సప్లిమెంట్ చేయడం, ఎర్లీ మొబిలైజ్ చేయడం, ఇన్సెంటివ్ స్పైరోమీటర్, లంగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఆక్సిజన్ లెవెల్స్ అని ఇంప్రూవ్ అవుతాయి. డెఫినెట్గా వాళ్ళలో రికవర్ అనేది ఈజీ అయిపోతారంట. సార్ ప్రీ ఆప్ సిటీ స్కాన్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఇలాంటి వాళ్ళలో, హై రిస్క్ వాళ్ళలో? డెఫినెట్గా యూజ్ ఉంటుంది, కానీ రిస్క్ వర్సెస్ బెనిఫిట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక్కసారి సిటీ స్కాన్ కాదు కదా, ఇప్పుడు కోవిడ్లోనే చూసాము, అందరూ నాకు తెలిసి మినిమం 3-4 సిటీ స్కాన్స్ అయినాయి. ఇది జస్ట్ ఓన్లీ డ్యూరింగ్ ఎపిడమిక్, అంటే ఆ టైంలో. అలా మనం ప్రతిసారి సర్జరీకి సిటీ స్కాన్స్ అంటే దాన్ని వచ్చే రేడియేషన్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఎవరైతే సిమ్టమాటాలజీ ఉన్నారో, లంగ్ డిజీజెస్ ఉన్నాయి, లంగ్ కెపాసిటీ స్క్రీనింగ్, అంటే సింపుల్ పిఎఫ్టీలో మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఆర్ ఆక్సిజన్ లెవెల్ అనేది ప్రీ ప్రొసీజర్, అంటే ఆపరేషన్ ముందే వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ అనేది 93-92 ఉంది అనుకోండి, ఆ రిస్క్ గ్రూప్లో చేయడం బెటర్. లేదంటే అందరిలో చేస్తే డెఫినెట్గా విల్ గివ్ ఏ గుడ్ ఐడియా, కానీ అన్నెసరీ రేడియేషన్ యాడ్ ఆన్ అవుతుంది, కాస్ట్ కూడా యాడ్ అవుతుంది అన్నట్టు. సార్ మాకు చాలాసార్లు టీబీ పేషెంట్స్, పల్మనాలజీ విల్ డీల్ విత్ టీబీ పేషెంట్స్, రైట్? వాళ్ళే మాల్ న్యూట్రిషన్, అంటే చాలా కకెక్సీ, అంటే వెయిట్ లాస్ అయ్యి ఉండి మొత్తం న్యూట్రిషన్ డెఫిషియన్సీగా ఉంటారు, టీబీ ఉంటుంది, మెడిసిన్స్ వాడుతుంటారు. కొన్నిసార్లు వాళ్ళు వీక్ కంప్లైంట్స్ ఇచ్చేస్తారు, ఏమైంది సార్ నాకు జాయింట్ పెయిన్ అవుతుంది, నీ పెయిన్ అవుతుంది అంటారు, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు.
ఆ టైంలో మాకు ఎప్పుడు ఇది ఉంటుంది అంటే ఓన్లీ టీబీ ఇక్కడ ఉందా ఎందుకంటే ప్రతి టెస్ట్ చేయలేము అంటే కాస్ట్ వైజ్ కానీ ఫైనాన్షియల్ కానీ ఇండికేషన్ బట్టి కంప్లైంట్స్ లేనప్పుడు ఒక్కొక్కసారి చేయలేము బట్ టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఫాలోఅప్లో కానీ ఒక్కొక్కసారి కంప్లైంట్ బ్యాక్ పెయిన్ చేస్తారు ఆ స్టేజ్లో ఇది రియల్గా మనకి ఏమైనా టీబీ స్పైన్ ఉందా అంటే టీబీ స్పైన్ ఉంటే ఏంటి ఒకవేళ దాని రిలేటెడ్గా ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవడం ఏమైనా సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుందా ఏంటిది మీ ఆస్పెక్ట్లో ఏం చూస్తారు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే యా సార్ ఇప్పుడు టీబీ అంటే ఎవరైనా టీబీ ఉన్న పేషెంట్స్ బ్యాక్ పెయిన్తో వస్తే సో ఇనిషియల్గా మేము టీబీ స్పైన్ అనే సస్పెక్ట్ చేస్తాము లైక్ బేసిక్గా అవసరమైన ఎక్స్రే ఎంఆర్ఐ అవి చేయిస్తాము బట్ కొన్నిసార్లు పెథలాజికల్ ఫ్రాక్చర్స్ ఉండే ఛాన్స్ ఉంది సార్ టీబీ స్పైన్ వల్ల స్పైన్ కొలాప్స్ అవుతుంది సో నేను ఎక్కువ నీ అండ్ షోల్డర్ చేస్తాను జాయింట్ రీప్లేస్మెంట్ స్కోపీ సో ఇంకా పెథలాజికల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయంటే నేను ఇంకా స్పైన్ సర్జన్కి రిఫర్ చేసి ఇంకా వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను అంటే ఇంకా అవసరం అయితే ఫిక్సేషన్ చేయడం లాగా ఓకే బట్ అంటే ఒక్కసారి ఇంకా వదిలేస్తే డెఫిసిట్స్ వస్తాయి కదా సార్ ఓకే అందుకని సో అది ఇంకా డేంజరస్ ఎందుకంటే టీబీ స్పైన్ పల్మనరీ టీబీ ఉందనుకోండి వాడు మెడికల్గా ట్రీట్ చేస్తే అట్లీస్ట్ చాలాసార్లు రికవర్ అవుతారు లేదా హీల్ అయ్యి ఫైబ్రోస్ అయ్యి కొన్ని సిమ్టమాటిక్ ఉంటారు కానీ ఒక్కసారి ఫ్రాక్చర్ అయిందనుకోండి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫే డిస్టర్బ్ అయిపోతుంది అట్లా సో సార్ ఇంకోటి మిమ్మల్ని రెగ్యులర్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు కదా సార్ టీబీ ఉంది నాకు మంచి ఫుడ్ ఒక 5 ఫుడ్స్ చెప్పండి అన్నారు అనుకోండి మీరు ఏం చెప్తారు ముందుగా చాలామందికి ఈ క్వశ్చన్ అడుగుతుంటే నేను ఫస్ట్ చెప్తాను ఈ డిజీజ్ వచ్చేదే తినకుంటే రైట్ అంటే ప్రాపర్ డైట్ ఎస్పెషల్లీ ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు అడోలెస్ ఇంటర్ స్కూల్ వాళ్ళు హాస్టల్కి వెళ్తారు అక్కడ ఇంటి ఫుడ్కున్న అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఏమవుతారు నాకు ఈ కర్రీ వద్దు నాకు అది వద్దు అని వాళ్ళు ఏమవుతారు కట్ డౌన్ చేసుకుంటూ వస్తారు స్ట్రెస్ కాలేజ్ లైఫ్ ఈ స్కూల్ అన్నీ ఉంటాయి సో వాటిలో ఏమవుతుందంటే ఈ ఫుడ్ తినక వల్ల వచ్చే డిజీజ్ ఇమ్యూనిటీ లో అయ్యే వల్ల వచ్చేది అందుకే వాళ్ళకి చెప్తాను మీరు తినండి ముందు తింటే ఇంపార్టెంట్ తినకపోతేనే ఇవి వచ్చే జబ్బులు సో రిస్ట్రిక్షన్స్ లేవు మేజర్ ఏంటంటే రిస్ట్రిక్ట్ బట్ బెస్ట్ ఫుడ్స్ ఏంటంటే హై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చాలామంది ఏంటంటే సార్ నాన్ వెజ్ తినచ్చా మీరు నాన్ వెజ్ తినండి ప్రోటీన్ డైట్ తినండి అన్నీ తినండి ఒక్కటే చేయండి ఎక్కువగా ఉప్పు కారం ఉండద్దు ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ కానీ అయ్యే వామిటింగ్ అయిందనుకోండి టీబీకి సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి ఒక 5-6 మెడిసిన్స్ డే టైం మార్నింగ్ వేసుకోవాలి ఈ ఫుడ్ వల్ల ఏమవుతుంది ఇంకా గ్యాస్ట్రైటిస్ అయ్యి ఫుడ్ వామిటింగ్ అయ్యేసరికి ఏమవుతుంది ఆ మెడిసిన్ ఎఫెక్ట్ ఉందా మెడిసిన్ బయటకు వచ్చిందా లేకపోతే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్సా అని మనకు ఎప్పుడు అవ్వాలి అందుకే హై ప్రోటీన్ డైట్ మంచి నాన్ వెజ్ అడిక్వేట్ ఫుడ్ న్యూట్రిషన్ హెల్తీ ఫుడ్ ఈవెన్ వెజిటబుల్స్ ఇవన్నీ అడ్రస్ చేస్తే చాలు అంటే ప్రాపర్ స్టాండర్డ్ ఫుడ్ తీసుకుంటే చాలు తీసుకోకనే ఏమవుతుందంటే ఫుడ్ తినడం వల్ల రాదు ఈ ఫుడ్ తింటే ఇంకా కాఫ్ పెరుగుతుంది అని రిస్ట్రిక్ట్ చేస్తారు సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ పర్టికులర్ ఫుడ్ ముందు ప్రాపర్ స్టాండర్డ్ ఫుడ్ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు సార్ ఇంకోటి మన ఇళ్ళల్లో ఏంటంటే చాలామంది కామన్గా చెప్పేది రాత్రిపూట జామకాయ తింటే దగ్గు వస్తుంది రాత్రిపూట అరటిపండు తింటే దగ్గు వస్తుంది ఇంకోటి కొబ్బరి నీళ్ళు తాగితే దగ్గు వస్తుంది ఈ 3 విషయాలు చెప్పండి అదే ఎప్పుడైతే కాఫ్ ఉంది అనుకోండి ఫస్ట్ హోమ్ థెరపీస్ అయిపోతాయి అంటే హోమ్ థెరపీస్ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు ఫస్ట్ సజెస్ట్ చేస్తారు ఏంటి జామకాయ తింటే అవుతుంది నీకు పులుపు తింటే అవుతుంది నీకు ఈ ఫ్రిడ్జ్లో ఈ జ్యూస్ ఈ పలానా జ్యూస్ తాగుతూ అవుతుంది అంటారు వాస్తవానికి అలర్జీ అనేది మెయిన్గా వచ్చే పర్టికులర్ ఫుడ్ వల్ల అనుకోండి ఆ ఫుడ్ వల్ల వస్తుంది అంతేకాని కాఫ్ వల్ల అలర్జీ ఉంటే వస్తుంది ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందండి ఇన్ఫెక్షన్ వల్ల కాఫ్ వచ్చు ఈ కాఫ్ వల్ల వస్తుందా ఫుడ్ వల్ల వస్తుందా అని మనకి ఎప్పుడు బయాస్ ఉంటాం రైట్ అలర్జీ వల్ల ఉంటే ఫుడ్ తనకి తినే ఫుడ్ ఎప్పుడు అలర్జీ క్రియేట్ చేస్తుంది అంటే దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి కానీ ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ సెట్ ఆఫ్ డైట్ అన్ని రిస్ట్రిక్ట్ చేసేస్తారు దానివల్ల ఎందుకు ఎస్పెషల్ పెరుగు కూడా అంటారు సో పెరుగు తింటే కాఫ్ వచ్చేస్తుంది పెరుగు మానేయండి అంటే అసలే పేషెంట్ సిక్ ఉంటాడు అంటే కాఫ్ ఫీవర్ అన్నీ ఉంటాయి కొంచెం సిక్ ఉంటాడు ఫుడ్ కూడా రిస్ట్రిక్ట్ చేసరికి ఏమవుతుంది ఇంకా మనకి అట్లీస్ట్ సప్లిమెంట్ ఇస్తే అంటే ఫ్రూట్ ఇచ్చామనుకోండి ఓకే బ్యాలెన్స్ చేయొచ్చు అలా అది రిస్ట్రిక్ట్ చేస్తారు ఇది రిస్ట్రిక్ట్ చేసరికి ఇంకా డిజీజ్ అనేది పెద్దగా కనపడుతుంది దాంతో ఏమవుతుంది మనం టెస్టింగ్ పెరుగుతుంది యాంటీబయాటిక్స్ పెరుగుతాయి ఇవన్నీ ఒపీనియన్స్ పెరుగుతాయి సో యూజువల్గా ఫుడ్ అలర్జీ ఉంటేనే రిస్ట్రిక్ట్ చేయాలి ఇన్ జనరల్ కాఫ్కి కంపల్సరీ కాదు
సో బనానా తినడం వల్ల రిస్ట్రిక్ట్ ఏం కాదు, పెరుగు ఓన్లీ తినడం వల్ల, చిల్డ్ జామకాయ వల్ల ఏం కాదు. పెరుగు పుల్లగా ఉండడం వల్ల కానీ, పెరుగు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని చిల్డ్ దానివల్ల ఉండే ఇంపాక్ట్ వల్ల కొంచెం ట్రిగర్ అయ్యి కాఫ్ పెరుగుతుంది. కానీ పెరుగు తింటే కాఫ్ రావడం అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరుగు తింటున్నారు. నాకు తెలిసి పుట్టుకతోటే స్టార్ట్ చేస్తుంటారు పెరుగు అది. సో ఎవరికి ఇప్పటివరకు ఏ ట్రబుల్ కాలేదు. సో ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ అలర్జిక్ అంటే అది ఎప్పుడు తిన రావాలి అంటే మిల్క్ ఇంటాలరెన్స్ అనో, కర్డ్ ఎలర్జియో, ఫుడ్ ఎలర్జియో, యూజువల్గా క్లాసికల్ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు ఫిష్ తింటారు కొందరు, పీస్ పల్లి తిన్నా, కొంత ప్రాన్స్ తింటే వెంటనే అలర్జీ అవుతుంది. నట్స్ తింటే అదే అలా తిన్న వెంటనే సిమ్టమ్స్ వస్తే మిగతా టైంలో రాదు అంటే అప్పుడు అది అలర్జీ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ కంపల్సరీ ఇది దాన్ని అట్రిబ్యూట్ చేసి రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అదే సార్, అంటే ఇప్పుడు మేము ఇంత ముందుగా మనకి ఇన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం కదా, ఈ ఆర్థో అండ్ పల్మోకి చాలా వరకు ఓవర్లాప్ ఉంటాయి అన్ని. సో ఇలా మనం కంపల్సరీగా ఈ అవేర్నెస్ అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ ట్రీట్మెంట్ మనకు ఓవర్లాపింగ్ కాస్ కన్సల్టేషన్స్ కానీ అంటే ఎప్పుడు ఇంటర్వ్యూ చేయాలి ఇలా మనం డిస్కస్ చేసి గుడ్ అవేర్నెస్ ఇస్తే డెఫినెట్గా పేషెంట్ బెనిఫిట్ ఉంటుంది. పేషెంట్ బోత్ పర్పస్ అంటే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ అండ్ బోత్ యాంగిల్లో మనం కవర్ చేయొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్ ఆన్సరింగ్ ఫర్ మై క్వశ్చన్స్. ఎందుకంటే ఇది మోస్ట్ ప్రాక్టికల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఓవర్లాపింగ్ ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ మోస్ట్ కామన్ ప్రాక్టికల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్.